నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నాం వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. పలమనేరు లక్ష్మీనగర్ కాలనీలోని ఇంటిలో మొగిలీశ్వర్ అనే వ్యక్తి హత్య కలకలం. కత్తిపోట్లతో రక్తపు మడుగులో మొగిలీశ్వర్ మృతదేహం లభ్యం. మృతుడితో 5 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న మంగమ్మ అనే మహిళ. హత్యకు మంగమ్మ కారణమే ఉంటుందా అన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు. వార్తల్లోని వివరాలు. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక పేరూరులోని బొక్కులమాతను రెవెన్యూ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి, బొక్కులమాత అమ్మవారి కృప రాష్ట్రంపై ఎప్పుడు ఉండాలని కోరుకున్నామన్నారు. అన్ని రంగాల్లో గత ప్రభుత్వంలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గెలిపించడం జరిగిందని, ఆ దిశగా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు రెవెన్యూ సంబంధిత అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు కార్యాచరణ ప్రణాళికలతో కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మన ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కొత్త కార్యాచరణ చేయనున్నామని తెలిపారు. కొండ మీద ఎప్పుడు కానీ ఇక్కడ కానీ గుడ్ల దగ్గర ఎప్పుడు కూడా రాజకీయం అయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాం, బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. దాని కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. అది సిఐడి సబ్జూడీ సంథింగ్స్ ఆర్ ఇన్ కోర్ట్, సంథింగ్స్ ఆర్ ఇన్ సిఐడి దిస్ థింగ్స్. దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పించి తిరుగుతున్నారు. తప్పకుండా చట్టం దాటి కానీ పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు. ఎవరు వెనక ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో భూ కుంభకోణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం ఇంకా ఇప్పటికి కూడా 2 నెలలు అయినప్పటికి కూడా, అలాగే ఈ భూ కుంభకోణాలు ఎన్ని జరిగినాయి అంటే 35,000 కోట్లు దోచుకున్నారా, 1,00,000 కోట్లు దోచుకున్నారా ఇంకా క్లారిటీగా కూడా రావట్లేదు. ఎందుకంటే రోజు కొత్త ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం. చూస్తూ ఉన్నాం. మొన్న మా చీఫ్ సెక్రటరీ గారు వెళ్తే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెళ్తే తండోపతండాలుగా మీరే చూశారు పత్రికా సోదరులు, వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చి వారి గ్రీవెన్స్ చెప్పారు. అలాగే మనం ఎవరైతే అనువాయులు ఉన్నారో పెద్దిరెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ వారి ఇళ్ళలో రేట్ చేస్తే కూడా కొన్ని వందల ఫైల్స్, అంటే ఇళ్లలో ఎవరైనా కన్సల్ట్ అయినా కూడా 10 ఫైళ్ళు 20 ఫైళ్ళు పెడతారు. ఇలా 100 ఫైళ్ళు పెట్టుకుని దాని వ్యవస్థ అంతగా నిర్వహణ చేసే విధంగా, అలాగే 982 ఎకరాలు ఏదైతే అబాలిషన్ యాక్ట్ మీద తీసినట్టు అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కళ్ళ ముందు. ఇదని కాదు, ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఎంతోమంది పేపర్లు తీసుకొస్తాను. తిరుపతి అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, పాత అన్నమయ్య ఇప్పుడు ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా వీరి యొక్క భూ కుంభకోణాలు బయటకు వస్తాయి. త్వరలో మీకు అన్నీ కూడా బయట పెడతాం. 24 గంటలు విద్యుత్ అందించాలి ప్రజలకి, అదేవిధంగా రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి. గతంలో ప్రభుత్వం 1 మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసుకురాలా.
ప్రతి సంవత్సరం అయితే 6 నుంచి 7% వాడకం అయితే పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది. అందుకని ఆ దశగా ప్రయాణం చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందించడమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ, ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ, అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. మా ప్రభుత్వానికి సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబాల విషయాలు. వాళ్ళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే. అది వాళ్ళకి ప్రజలే చూస్తున్నారు, ప్రజలే నిర్ణయిస్తారు వాటి గురించి. మేము మా ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు తీసుకోదు. మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది. ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం. వాళ్ళలాగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. వాళ్ళని అడిగేదానికి ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. రోడ్ల మీద జరిగిన అన్నింటిని కూడా వ్యక్తిగత కక్షలతోటి వినుకొండ లాంటి చాట జరిగిన వాటిని అన్ని కూడా వాళ్ళు మా ప్రభుత్వం మీద బండేసి మమ్మల్ని తప్పుతో పట్టించి, మమ్మల్నే కాదు రాష్ట్రాన్నే కాదు కేంద్రంలో కూడా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అది ప్రజలు నమ్మరు. మంచి విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అదే విశ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల అన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లాని మరియు దిశ డీఎస్పీ సుధాకర్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 50 ఫిర్యాదులు అందాయి. బైక్ చోరీ 2, చీటింగ్ 1, కుటుంబ తగాదాలు 8, వేధింపులు 5, ఇంటి తగాదాలు 1, భర్త వేధింపులు 2, డబ్బు తగాదాలు 7, భూ తగాదాలు 17, ఆస్తి తగాదాలు 6, దారి సమస్యలు 1 వచ్చినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మనం ప్రతి సోమవారం కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టంలో భాగంగా ప్రజల దగ్గర నుంచి వచ్చే అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా ఒక 30 మంది వరకు వచ్చి వాళ్ళకున్న సమస్యలు చెప్పడం జరిగింది. అండ్ మేజర్ సమస్యల్లో వాళ్ళకుండే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ, మనీ డిస్ప్యూట్స్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, దీనికి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ కోసం మన దగ్గరికి వస్తే దానికి కింద మన స్టేషన్లో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సి వస్తే దాని గురించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంక్వైరీ కనుక చేయాల్సి ఉంటే ఎంక్వైరీ చేయడం, అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఏమైనా కోఆర్డినేట్ చేసుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించడం జరుగుతుంది. ప్రతి వారం కూడా మనము చిత్తూరులో మన ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఈ పీజీఆర్ఎస్ పెట్టడం జరుగుతుంది. దీనిలో మీకేమన్నా సమస్యలు ఉంటే మీరు ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మన కమాండ్ కంట్రోల్ నెంబర్ అందరికీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ కమాండ్ కంట్రోల్ నెంబర్కి మీరు కనుక చేసినట్లయితే దీన్ని మనం రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాం. యావరేజ్గా పర్ డే ఒక 40 నుంచి 50 కాల్స్ రావడం జరుగుతుంది. సో అందరి తరఫున నేను ఈ కమాండ్ కంట్రోల్ నెంబర్ కూడా ఇప్పుడే ఇస్తాను. అందరూ మీరు దయచేసి నోట్ చేసుకోండి. 9440900005. ఐ రిపీట్ 9440900005. ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీకున్న గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దానికి ఇమీడియట్గా ఏ స్టేషన్ లిమిట్స్ వస్తుందో ఆ స్టేషన్ నుంచి వాళ్ళ కానిస్టేబుల్స్ని అండ్ ఎస్హెచ్ఓస్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అండ్ దానిలో కనుక ఏమి యాక్షన్ తీసుకున్నారో అది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మనము రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటాము. అండ్ వీటిలో కూడా సమస్యలు తీరని పక్షంలో మీరు ప్రతి సోమవారం ఈ పీజీఆర్ఎస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు. పొంగనూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జాతీయ జెండా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వందే మాతరంతో పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో నినాదాలు చేశారు. వందే మాతరం అంటూ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో నినాదాలు చేశారు. ప్రజల్లో జాతీయ జెండాపై అవగాహన కల్పించడానికి, దేశభక్తి భావం పెంపొందించడానికి పట్టణంలో మునుముందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జాతీయ జెండా కమిటీ సభ్యులు తెలిపారు. బసవరాజ బాలుర జూనియర్ కళాశాల నుంచి పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్, జాతీయ జెండా కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, త్రిమూర్తిరెడ్డి, బీజేపీ నాయకులు ఆయూబ్ ఖాన్, బీజేపీ చిత్తూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు, కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకువెళ్ళడానికి
ఎంతో శ్రమిస్తున్నారు మన ప్రధానమంత్రి గారు. యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసినటువంటి ఈ దేశము మరలా ఆ స్థితికి చేరుకోవాలా అనే దశలో అడుగులేస్తున్నారు. అయితే మనం సమాజంలో ఉన్నటువంటి మనము నిస్వార్థత, స్వాభిమానము, దేశ ప్రేమని విడనాడి వేరే రూపాల్లో వెళ్తున్నాం. ఈ 3 భావజాలాలు ఏమున్నాయో అవి మనందరిలో పెంపొందించుకొని ఆయన చేస్తున్నటువంటి కృషికి మనమందరూ తోడైతే మరలా ఆ పూర్వ వైభవ స్థితికి ఈ దేశం చేరుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా పొరబడుతున్నటువంటి ఈ దేశ ప్రేమని పెంపొందించాలా అనే ఉన్నత ఆశయంతో ఈరోజు రాజారెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరవేసే కార్యక్రమం ప్రధానమంత్రి తెలియజేసిన అట్లే ప్రతి ఒక్క ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి. ప్రతి ఒక్క సంస్థ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా పొంగునూరు పట్టణంలో సుమారు 5,000 జెండాలకు వారు ఈ జెండాలు పంపిణీ చేయడానికి కూడా సహకరించడం, మనము పొంగునూరు పట్టణ ప్రజలకు సుమారు 5,000 జెండాలు కూడా ఈ సందర్భంగా జెండా కమిటీ అందించడం అనేది ఒక గొప్ప పరిణామంగా, శుభ పరిణామంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కేసీటీవీ మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు వారు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనేసి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మన భారతదేశ పతాకం ఏదైతే ఉందో ప్రతి ఇంటిపై గర్వంగా మన ఏదైతే స్వాతంత్రంకి త్యాగాన్ని చేసిన త్యాగమూర్తులు వారందరికీ కూడా త్యాగాన్ని మనము స్మరిస్తూ మన జాతి ఔన్నత్యాన్ని ప్రతి ఇంట చాటాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పొంగునూరు పట్టణ వీధుల్లో ఒక భవ్యమైన ర్యాలీ రూపాన కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా అందరూ కలిసి సమిష్టిగా కేవలం భారతీయులుగా చేయి పట్టి ఒక అద్భుతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపైన 3 రోజుల పాటు జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలియజేశారు. ఈ నెల 13, 14, 15వ తేదీలలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఉండాలని, ఇందుకోసం పోస్టాఫీస్ నందు జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నాయని, ఒక్కొక్క జెండాను 25 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను కొనుగోలు చేసి తమ ఇంటిపైన ఎగురవేయాలన్నారు. అందులో భాగంగా దాదాపు 100 జెండాలను కొలువు చేసిన బీజేపీ నాయకులు వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. దేశ సమైక్యత కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయ సూపరింటెండెంట్ నర్సప్ప, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తపాలా కార్యాలయంలో జాతీయ పతాకాలని మేము కొనుక్కుని మా బీజేపీ తూర్పు మండల పరిధిలోని నాయకులకు, కార్యకర్తలకు, స్థానికులకు అందరికీ ఇంటింటికి ఎత్తుకుపోయి కావలసిన వారికి జాతీయ పతాకం ఇస్తున్నారు. వాళ్ళు ఉండేవాళ్ళు వద్దన్నా కొనుక్కోవాలంటాడా ఇక్కడ మన తపాలా కార్యాలయంలో 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొనుక్కునైనా సరే, మేము ఇచ్చేదాన్ని తీసుకునైనా సరే, రేపు నుంచి 13, 14, 15 3 రోజుల పాటు ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని మన ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి సూచించారు. ఆయన సూచనలను తప్పకుండా మనం పాటించి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం పండుగలాగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క ఇంటి మీద జాతీయ పతాకం ఈ 3 రోజుల పాటు రెప్పరెప్పలాడాలని మనమందరూ దీన్ని నరేంద్ర మోడీ గారి సూచనలను పాటిస్తూ మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ
చంద్రగిరిలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ధ్వజమెత్తారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో చెవిరెడ్డి అవినీతిపై వాస్తవాలు తెలిపితే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసత్య ఆరోపణలు చేయటం, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నైజమని పేర్కొన్నారు. సొంత పేపర్ ఉందని పదే పదే అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. భూ కబ్జాకు పాల్పడినట్లు ఆరోపించడం కాదు, దమ్ముంటే ఆధారాలు చూపించాలన్నారు. నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఓ బైక్పై తిరిగే చెవిరెడ్డికి 5,000 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తుమ్మలగుంట ఆలయానికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టి టీటీడీ మరియు దాతల నుంచి నిధులు దారి మళ్లించుకుంటున్నాడని, లేదని కాణిపాకంలో సత్య ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌస్ బాషా, టీడీపీ సీనియర్ నాయకులు ఏజీపల్లి బాల, టౌన్ పార్టీ అధ్యక్షులు కాపువిధి సునీల్, గల్లా యువసేన అధ్యక్షులు సక్కూరు ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు టీటీడీ తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం పేరుతో అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ₹1 కూడా నేను విదేశాల నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం చేయలేదని చెప్పగలవా? నేను మీ తుమ్మలగుంట దేవస్థానం కాడికి వస్తా, నేను సత్యం చేస్తా, నువ్వు చేయగలవా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉన్నదని నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. అదే విధంగా ఇది మన మఠం భూముల్లో సింటు భూమి కూడా నేను దోచుకోలేదని చెప్పగలవా? లేదు, తొడ ఆఫీసులో సుమారు 150-200 కోట్ల రూపాయలు నీకు ఏ విధంగా నువ్వు కొల్లగొట్టినావో, ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందినావో ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా. లేదని నువ్వు నిరూపించగలవా? ఇదే బెంచీల్లో ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు అవినీతి చేసినావు? అదేవిధంగా 6 మండలాల ఎంపీడీఓలకి నిధులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అదేవిధంగా అక్కడి నుంచి ఎన్ని కోట్ల రూపాయల కమిషన్ల రూపంలో నువ్వు తీసుకున్నావో నిజం లేదా? ఏ ఒక్కటైనా సరే మేము చెప్పిన దానికి నేను ఎక్కడ కానీ దోచుకోలేదు, ఎక్కడ కానీ ప్రజల సొమ్ము తినలేదని ఒక్కటైనా నువ్వు చెప్పగలుగుతావా? చెప్పు. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు ఎక్కడికైనా సరే నువ్వే పిలిస్తే నేను వస్తా, సత్యం చేస్తా. నేను సర్వే నెంబర్ 7 పాకాల గాదింక రెవెన్యూలో నేను ఎవరి దగ్గరకు ఉన్నా, హేమభూషణం అనే అతను 1984-88లో అతను కొనుగోలు చేశాడు. అతని దగ్గర నుంచి నేను కొనుగోలు చేసిన, నేను వేరే వాళ్ళకి అమ్మినా, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినారు. ఆ భూమి రిజిస్టర్ అయిన పత్రాలతో కూడా చూపిస్తా. నువ్వు ఈరోజు చూపించిన దాంట్లో ఒక్క సెంట్ అయినా సరే నేను ఏడన్నా ఆక్యుపై చేసుకొని కానీ, లేదు దాంట్లో నేను ఏదైనా బ్లాక్ మెయిల్ చేసి ఉంటే నువ్వు చూపిద్దురా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్రమంతా ఒక్కరోజు చేస్తే తమ నేత రామచంద్ర నాయక్ 30 రోజులు ఘనంగా చేయటం ఆయనకు పవన్ పై ఉన్న అభిమానాన్ని నిలువెత్తు నిదర్శనమని, అటువంటి వీరాభిమానికి నామినేటెడ్ పదవిని కూటమి ప్రభుత్వం కట్టబెట్టాలని భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షులు వినోద్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ, మన దేశం నుంచి కువైట్ కు వలస వెళ్లిన ఎన్ఆర్ఐ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామచంద్ర నాయక్ గిరిజనులు అన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ భరోసా కల్పించే వ్యక్తి అంటూ కొనియాడారు. రాష్ట్రంలో గిరిజనులు 47 లక్షల మంది ఉంటే వారి కోసం ఎవరూ చేయలేని విధంగా జనసేన పార్టీకి ₹1 కోటి విరాళమిచ్చి గిరిజనుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న రామచంద్ర నాయక్ కు పదవిస్తే ఆ పదవికే కల చేకూరుతుందని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో ఉదయగిరి సీతారాం, వినోద్ రాజ్, విఘ్నేష్, తేజ, బాలు, వరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే జనసేన ఎన్ఆర్ఐ కోవిడ్ అధ్యక్షులు రామచంద్ర నాయక్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఈరోజు మన ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మన అన్నగారు రామచంద్ర అన్నగారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రంలో గిరిజనులు 47 లక్షల మంది ఉన్నారు. 47 లక్షల మంది ఉన్నా కూడా ఈరోజు జనసేన పార్టీకి ₹1 కోటి విరాళం ఇచ్చి ఆయన ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రానికే ఒక నాంది పలుకుతున్న మన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి అన్నా అంటే నేను ఉన్నానని భరోసా ఇచ్చే నాయకుడు మన అన్న రామచంద్ర నాయక్ అన్న గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఒక్కసారి బర్త్డే ఉంటే ఒక్కసారి చేస్తాం, కానీ మా అన్న రామచంద్ర నాయక్ అన్న గారు పవన్ కళ్యాణ్ సార్ బర్త్డేకి 30 రోజులు చేశాడు. 30 రోజులు చేసిన మొట్టమొదటి వ్యక్తి మా అన్నగారు రామచంద్ర నాయక్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వానికి నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను.
నామినేట్ పోస్టులు వదులుతున్నారు. ఖచ్చితంగా మా అన్నగారికి ఒక మంచి పదవి, ఎస్టీలో ఒక మంచి పదవి ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు బాణావతి వినోద్ రాథోడ్, భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన విద్యా విధానంపై అప్రమత్తంగా ఉండాలని, విద్యా కాషాయకరణ, ప్రైవేటీకరణపై విద్యార్థులు ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ అధ్యక్షతన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు తిరుపతి నగరంలో ఏఐఎస్ఎఫ్ 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్ పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమాలలో ఆవిర్భవించిన సమరశీల ఉద్యమాల సారథి, సూర్యుడు హస్తమించిన బ్రిటిష్ పాలకుల నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసి ఉద్యమాన్ని నిర్మించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అని తెలిపారు. స్వాతంత్రం మా జన్మ హక్కని భారత జాతి ఎలుగెత్తి నినాదిస్తున్న తరుణంలో పొత్తిళ్లలోనే పిడికిలు బిగించి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఉరికొయ్యలను ముద్దాడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తిగా ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించడానికి హాస్టల్స్, స్కూల్స్, కళాశాలల్లో విద్యార్థులు పడుతున్న సమస్యల పరిష్కారం కోసం, అమ్మాయిలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ పోరాటాలు సాగించిందని తెలిపారు. అదేవిధంగా గతంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు రద్దు చేసిన చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చారు కాబట్టి యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉదయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్, నగర అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ యూనివర్సిటీలో ఒకప్పట్లో చదువుకోవాలంటే భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉండేవి. మన యూనివర్సిటీ ఎంత చరిత్ర, ఎంత పేరునిందో అదే చరిత్ర కలిగిన యూనివర్సిటీలో బయట నుండి ఇక్కడ విద్యాభ్యాసం చేయాలంటే ఒకవైపు కులాల మధ్య ఘర్షణలు, మరోవైపు ప్రాంతాల మధ్య ఘర్షణలు, చిత్తూరు, కడప అనే రాయలసీమ ప్రాంతాలుగా విడిపోయి ఇక్కడే కొట్టుకునేవాళ్ళు. దీనికి వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ ఆనాడు పోరాటం చేశాం. అదేవిధంగా అమ్మాయిలు చదువుకొని హాస్టల్లో పోవాలంటే భయపడేవారు. ర్యాగింగ్కి వ్యతిరేకంగా మనం ఏఎస్ఎఫ్ ఒక కరపత్రం ముద్రించి మన సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ర్యాగింగ్ జరిగితే మాకు ఫోన్ చేయండి, వెంటనే వస్తామని చెప్పి ర్యాగింగ్ జరిగేటువంటి చోటుకు పోయి కొట్టి పంపించాం విద్యార్థులందరూ. ఇదే అనుకుంటాం, కానీ మన ఇంట్లో ఉన్నట్టుగా సొసైటీ అనేది ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. సొసైటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సొసైటీ నుంచి ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. కొంతమంది ఏంటంటే మంచిగా ఉన్న దాన్ని ఎదిరిస్తారు, కొంతమంది మనకి ఎందుకులే, మనం ఇప్పుడు ఇది ఎదిరిస్తే తర్వాత మనం ఇంకెన్ని ఫేస్ చేయాలని చెప్పేసి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఏఎస్ఎఫ్ ఏం చెప్తుందంటే, చదువు, నీ రైట్స్ కోసం నువ్వు ఉండు, నీకోసం మేము స్టాండ్ తీసుకుంటాం అని ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్స్ అనేది మీకు ధైర్యం ఇస్తుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి వాస్తవ్యులు టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సావిత్రి జన్మదిన సందర్భంగా తెలుగు తల్లి వృద్ధ ఆశ్రమంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి వాస్తవ్యులు టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కె సావిత్రి జన్మదిన సందర్భంగా తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు తల్లి వృద్ధాశ్రమంలోని ఆమె జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని వృద్ధాశ్రమంలోని వృద్ధులు పేర్కొని ఆమెను ఆశీర్వదించారు. అనంతరం సావిత్రి వృద్ధాశ్రమంలోని వారికి స్వయంగా వారి చేతుల మీదుగా అన్నం పెట్టి వడ్డించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు, ఆయుర్వేదాలు కలగాలని కోరుకుంటున్నాను. వెంకటేశ ఒక్కసారి చూడవయ్య శ్రీనివాస
తిరుపతి వెంకటేశ ఒక్కసారి చూడవయ్య శ్రీనివాస. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు ఏకమై ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తిరుమలలో 1,00,000 మంది భక్తులు దర్శించుకుంటున్నారని, సుభిక్షమైన పరిపాలన సీఎం ఆధ్వర్యంలో అందిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లామని, గత ప్రభుత్వ పాలనలో భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయన్నారు. రెవెన్యూ సదస్సును నిర్వహించనున్నామని, ఈ సదస్సులో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు తెలియజేయవచ్చునన్నారు. 16వ తేదీ నుంచి 45 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, గత పాలకులు యాక్ట్లను దుర్వినియోగం చేసి వారికి గిట్టని వారి భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు. అలా చేసిన భూములను 20% రేటుకే కొనుగోలు చేయడం లాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. 3 నెలల పాటు భూములపై విచారణ కొనసాగిస్తామని, భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. ఈ అన్యాక్రాంతంలో మాజీ మంత్రులు బడా నేతలు ఉన్నారని, బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. ఏదైతే తెలుగు ప్రజలందరూ కూడా కోరుకున్నారో, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని తిరిగి పునర్నిర్మించుకుని రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వన్ సైడ్గా ఓటేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అందుకని మనం చూస్తూ ఉన్నాం, ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా తిరుమలకు కూడా ఎప్పుడూ లేనంత విధంగా ప్రతిరోజు 1,00,000 మంది మొక్కులు తీర్చుకుంటా ఉన్నారంటే అది ఈ ప్రభుత్వం రావాలని చెప్పి ఎంతోమంది కోరుతా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక సుభిక్షమైనటువంటి మంచి పరిపాలన ఇవ్వడం కోసం ఏదైతే మనం గత 5 సంవత్సరాలు నష్టపోయామో, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రాన్ని, దాన్ని పునర్నిర్మించుకుని మళ్ళా మెరుగ్గా ముందుకెళ్తూ భావితరాలకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఏదైతే గతంలో 2020 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారో, ఈరోజు డాక్యుమెంట్ 2047తో ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్రమే కాదు దేశం కూడా రాబోయే రోజుల్లో ఒక ఉన్నత శిఖరంపై ఉండాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఆర్నిషులు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. అన్నిటికంటే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి 16వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం 15 లాంచ్ చేస్తాం. 16 నుంచి 45 రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు. 7 అధికారులు ఉంటారు. దాని తర్వాత మరి ముఖ్యంగా 45 రోజులు దీన్ని పరిష్కరించడానికి కోసం. అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, మేము బయటపడి చెప్పలేకపోతున్నాం, భయపడుతుంటే ఇంకా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తాం. పూర్తిగా దానిపైన అధ్యయనం చేసి తప్పకుండా ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఏదైతే గతంలో అంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు అనేది ఇప్పుడు ఈ చరిత్ర ఈరోజు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎన్నో యాక్ట్లు మారినాయి. వీళ్ళు యాక్ట్లను దుర్వినియోగం చేసి ప్లస్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికైతే ఊళ్ళో నచ్చలేదో వాళ్ళ భూములు కూడా 22లో పెట్టి బ్లాక్ చేయటం, మళ్ళీ వాళ్ళ 20%కే కొనుక్కోవటం, అలాగే ఫ్రీ హోల్డ్ చేస్తారని చెప్పేసి కూడా గతంలో ఏదైతే 596 జీవో తెచ్చారు దాన్ని కూడా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10% 20% ఇచ్చి వాళ్ళకి అన్యాయక్రాంతం చేసినటువంటి పరిస్థితి అన్నీ కూడా మాకు వచ్చాయి. కాబట్టి ఈ రోజున మేము 3 నెలల పాటు దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేయడం జరిగింది. తప్పకుండా కేస్ బై కేస్ మా కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, దాని తర్వాత CCLA ఉన్నారు, దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా చూసుకుని ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత అన్ని కూడా క్రమక్రమంగా అన్ని కూడా క్రమబద్ధీకరించి పేదవాడికి న్యాయం చేయాల లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర ప్రజలు దేవుడు, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రజాపాలన అందిస్తామని, ప్రజా సమస్యలను పరిష్కరించి సుపరిపాలన అందిస్తామన్నారు. గడిచిన 5 ఏళ్లలో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగలేదన్నారు. 24 గంటల పాటు పరిశ్రమలకు, ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. నాణ్యమైన విద్యుతోత్పత్తి పెంచడమే మా ప్రథమ ధ్యేయమన్నారు. దేవుని ఆశీర్వాదంతో వర్షాలు విస్తారంగా కురిసి నదులు పరవళ్లు తొక్కుతున్నాయని, శ్రీశైలంలో విద్యుతోత్పత్తి ప్రారంభమైందన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ప్రజలందరికీ కూడా మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఏ నమ్మకంతో అయితే కోరుకున్నారో ఆ నమ్మకాన్ని ఏమాత్రం కూడా చెడ్డపేరు తీసుకురాకుండా
ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే మేమందరం కూడా ముందుకెళ్తాం. తప్పకుండా ఏదున్నా సరే ప్రజలకి నచ్చే విధంగా గత ప్రభుత్వం చేసిన విధానాలు ఏ ఒక్కటి కూడా మా దృష్టికి వచ్చిన వాటిని అన్నింటి కూడా సమస్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగలేదు ఈ రాష్ట్రంలో. అందుకని చెప్పి ఛార్జీలు విపరీతంగా భారం పెంచి దాదాపు 7-8 సార్లు నుంచి 9 సార్లు దాకా భారం పెంచారు. ముందు 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్కి కానీ ప్రజలకు కానీ అందరికి కానీ రైతులకు కానీ మేలుగా కరెంట్ ఇవ్వాలి. తర్వాత దాని గురించి ఏ విధంగా ఛార్జీలు తగ్గించాలి తర్వాత ఆలోచిస్తాం. ముందైతే మాత్రం నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, ఉత్పత్తి పెంచాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 6-7% విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది రోజుకి. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ కానీ 1 యూనిట్ కానీ ఉత్పత్తి చేయలేదు. అందుకని చెప్పి పూర్తిగా నష్టం జరిగి ప్రజల మీద భారం పడింది. దేవుడు ఆశీర్వాదం వల్ల ఇవాళ నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కరెంటు ఉత్పత్తి కూడా మన శ్రీశైలంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. మిగతా ప్లాంట్లన్నీ కూడా సర్వనాశనం చేశారు. వాటన్నిటి కూడా ముందు సిస్టమ్స్లో తీసుకొచ్చేసి తర్వాత అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటి చేసుకుంటాం ముందుకెళ్తాం. ఆ రోజు ఎలక్షన్ రోజు మేము ఏదైతే చెప్పామో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. రైతాంగానికి నచ్చని పని ఒకటి కూడా మేము చేయం. తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపంలో సౌత్ జోన్ టైక్వాండ్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. పోటీలకు పలు రాష్ట్రాలకు చెందిన 500 మంది క్రీడాకారులు తరలివచ్చారు. పోటీలలో పలువురు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చారు. క్రీడాకారులకు టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గీత, కార్యదర్శి ఉదయ్ భాస్కర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మోడల్స్ పంపిణీ చేశారు. క్రీడాకారులకు టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గీత, కార్యదర్శి ఉదయ్ భాస్కర్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్, మెడల్స్ పంపిణీ చేశారు. నా పేరు డి ఉదయ్ కుమార్. టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ తిరుపతి చీఫ్ జ్యూరీగా, అలాగే టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి చైర్మన్ గోపీనాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఫస్ట్ ఓపెన్ టేక్వాండో ఛాంపియన్షిప్ జోనల్ లెవెల్లో చేస్తున్నాము. ఇది సక్సెస్ఫుల్గా కావాలని స్టూడెంట్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరి తరఫున కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. వివిధ ప్లేసుల నుంచి అందరూ ఈ యొక్క దీనికి పాల్గొనడానికి వచ్చారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా వచ్చారు. మొత్తం అంతా 500 మంది దాకా ప్లేయర్స్ వచ్చారు. తర్వాత కోచెస్, రెఫరీస్ కూడా 25 మంది దాకా ఉన్నారు. రెఫరీస్ ఒక 30 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫస్ట్ ఓపెన్ టేక్వాండో ఛాంపియన్షిప్ జరపబడుతుంది. టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రెసిడెంట్ని. మేము ఇది సెకండ్ టైం కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల పిల్లలు ఇది మొత్తం స్ట్రెంత్ అంతా వచ్చినారు. అందరికీ పిల్లలు బాగా స్పోర్ట్స్ ఇది ఆడి వాళ్ళు మెడల్స్ తీసుకొని ఒక మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. నా తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. పలమనేరు లక్ష్మీనగర్ కాలనీలోని ఇంటిలో మొగిలీశ్వర్ అనే వ్యక్తి హత్య కలకలం రేపింది. కత్తిపోట్లతో రక్తపు మడుగులో మొగిలీశ్వర్ మృతదేహం లభ్యమైంది. మొగిలీశ్వర్ కు పలమనేరు పట్టణానికి చెందిన భారతితో 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 4 బిడ్డలు. మొగిలీశ్వర్ గత 5 సంవత్సరాలుగా మంగమ్మతో లక్ష్మీనగర్ కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మొగిలీశ్వర్ తరచూ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో వీరిరువురు గత కొంతకాలంగా ఘర్షణ పడుతూ ఉండేవారు. గత రాత్రి గొడవ పడ్డారు. మంగమ్మ గత రాత్రి మొగిలీశ్వర్ను కత్తితో పొడిచి చంపేసి తనే పొడుచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి దినం పలమనేరు టౌన్ లక్ష్మీనగర్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది. దీని వివరాలు వచ్చి చనిపోయిన వ్యక్తి పేరు మొగిలీశ్వర్, వయసు సుమారు 50 సంవత్సరాలు. ఇతను భార్య పిల్లలతో పాటు కాకతోపులో ఉండేవాడు. సుమారు ఒక 20 సంవత్సరాలు అట్లా భార్య పిల్లలతో ఉండి సుమారు 5 సంవత్సరాల నుంచి వాళ్ళతో కలాటపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చి లక్ష్మీకారంలో ఉన్నటువంటి మంగమ్మ అనే ఆమెతో ఈయన సహజీవనం చేస్తూ ఉన్నాడు. ఈ మంగమ్మకు కూడా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెకు కూడా 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరూ సుమారు 5 సంవత్సరాల నుంచి ఈ లక్ష్మీనగర్ కాలనీలో కాపురం ఉంటున్నారు. కాకపోతే ఈ మొగిలీశ్వర్ ఈ మంగమ్మ పైన సుమారు ఒక 15 రోజుల నుంచి ఆమె క్యారెక్టర్ పైన అనుమానం పడుతూ తాగి వచ్చి ప్రతిరోజు ఆమెని హింసించడం జరుగుతూ ఉంది. నిన్నటి దినం కూడా బాగా తాగొచ్చి రాత్రి ఆమెని బయట పెట్టి గడియేసుకొని ఇంట్లో ఉండడం. తర్వాత ఈమె సుమారు 11:30 సమయంలో వాకిలు తెరిచినప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళడం, ఆమెని చాలా ఇబ్బంది పెట్టాడు. రాత్రి ఆమె బట్టలు చించడము, ఆమెని కొట్టడం ఇదంతా చేస్తూ హింసిస్తున్నప్పుడు ఆమె ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని అతన్ని పొడవడం జరిగింది.
ముందుగానే ఎక్కువగా తాగి ఉన్నాడు. తర్వాత స్టాబ్ ఇంజరీ అయింది, ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయి ఇంట్లో అక్కడికక్కడికి ఆయన చనిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ వైఫ్ భారతి వచ్చి మాకు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డెడ్ బాడీని క్లూస్ టీమ్ని కూడా పిలిపించాం. డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాం. కేసు నమోదు చేస్తున్నాం. దాన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నాం వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. పలమనేరు లక్ష్మీనగర్ కాలనీలోని ఇంటిలో మొగిలీశ్వర్ అనే వ్యక్తి హత్య కలకలం. కత్తిపోట్లతో రక్తపు మడుగులో మొగిలీశ్వర్ మృతదేహం లభ్యం. మృతుడితో 5 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న మంగమ్మ అనే మహిళ. హత్యకు మంగమ్మ కారణమే ఉంటుందా అన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.